ఏమైంది లిఫ్ట్కి? వాచ్మ్యాన్, సరిపోయింది, ఇంకా అయిపోయాం. హాయ్, ఏమైంది ఇలా ఆయాసపడుతున్నారు? నీకోసం 13 అంతస్తులు కష్టపడి ఎక్కువచ్చాను. ఆయాస నాకేమొస్తుంది? లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయడం లేదని వాచ్మ్యాన్కి చెప్పాను. వాడు రిపేర్ చేయించినట్లేదే. పిల్లడేది? నిద్రపోయారు. ఏయ్, దేవుడి ఫోటోలు ఇంకా తగిలించలేదా? ఆ వాచ్మెన్కి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాను, వచ్చి మేకులు కొట్టమని. రానేలేరా? వాచ్మెన్ మధ్యాహ్నమే వచ్చాడు, కానీ పూజ రూమ్ గోడకి మేకులు దిగట్లేదు. భీమ్ ఉంటే దిగవుగా. హలో మేడం, ఇంజనీర్ పెళ్ళామని తెలుసులే, అందుకని అన్ని నీకు తెలిసి డిసైడ్ అయిపోయావా? పూజ రూమ్ ఫుల్గా భీమ్ ఉందా? నాకేం తెలుసు. సరే ఓపెన్ చేయి, త్వరగా హ్యామర్ తీసుకురా. నేనే మేకులు కొట్టేస్తాను, లేదంటే అన్నయ్య నన్ను కొట్టేస్తాడు. అవును కమలా, చేసిన పాపం ఉడికే పోతుందా? అది ఎన్ని కుటుంబాలు కూల్చింది. ఇప్పుడు తనదాకా వస్తే గాని ఆ కష్టం విలువేమిటో తెలియలేదు. పైన దేవుడనేవాడు ఒకడున్నాడని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే పర్వాలేదు. సంటిబిడ్డకేగా. నేను చెప్తే అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చెప్తున్నాను, కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా పట్టి పీడిస్తుంది చూడు. అమ్మ ఎవరి గురించి సోది మొదలెట్టింది? అయ్యో, సోదేం కాదు. ఓ వారంగా ఆశల బల్లికి సీరియల్ చూడడం కుదరలేదు, అందుకే కమలా ఆంటీ ఏమైందని అడుగుతున్నారు. అది కానీ ఇన్నేళ్ల నుంచి అదే సీరియల్ చూస్తున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా? ఊరికే వేళాకోళం చేయొద్దు. ఒకే ఒక ఎపిసోడ్ చూడండి, తర్వాత చెప్పండి. పోవే, నాకు వేరే పని లేదనుకున్నావా? సరే, ఈ గొడవకే గానీ ఈ 5 రోజుల నుంచి సీరియల్ చూడడం పిచ్చిపోయినట్టుంది. అవును, వాళ్ళింటికి వచ్చా. ఏంటి? ఉండడు, కొంచెం ఉండు. మనో, ఫోన్ మాట్లాడుతున్నాను. ఏమిట్రా సౌండ్? ఏంటి? What the hell? Oh God, damn it! Oh! అయ్యో, మనం ఏమైంది? ఐస్ తీసుకురా ప్లీజ్. తీసుకొస్తాను. ఏమైంది? చేతికి దెబ్బ తగిలిందమ్మా. అంతే కదా, ఇప్పుడు ఎందుకురా? లేటుగా వచ్చావు, తిని పడుకోవచ్చు కదా. ఏం లేదు, ఏం లేదు, దెబ్బ తగిలింది. కాసేపు అలాగే పెట్టుకోండి. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒరేయ్, ఇవాళ తారీఖు 21, ఇంకా మెయింటెనెన్స్ డబ్బులు కట్టలేదు. కట్టేయ్. చాలా బాగుంది. సోఫా మీద కాలేంటి, స్కూల్ టైం అవుతుంది కదా, అమ్మ వెయిట్ చేస్తుంది. వెళ్ళి పాలు తాగడానికి వెళ్ళమంటే ప్లీజ్ అంటే వెళ్ళండి. అనయ్య, అనయ్య ఏంటి మళ్ళీ పౌడర్ మిల్క్? పాలు విరిగిపోయినట్టున్నాయి. రోజు ఇదే వరస అయిపోయింది. మన డాక్టర్ బాలు కదా, అమ్మని పిలు. ఈ రోజు కలుసుకుందాం, తెలుసుకుందాం. అమ్మా త్వరగా రా, టీవీలో ఎవరు వచ్చారో చూడు. ఎవర్రా? ప్రముఖ వైద్య నీ బాయ్ ఫ్రెండ్ డాక్టర్ బలరాం గారిని కలుసుకుందాం. ఎవర్రా? డాక్టర్ బాలు గారు. అరే, మన డాక్టర్. ఈ కార్యక్రమంలో జరుగు. ప్రతివారం ఎందరో ప్రముఖుల ద్వారా ప్రాణం కాపాడిన డాక్టర్ అంటే నీకు వేళకోళంగా ఉందా? ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే కదా. ఎంతమంది డాక్టర్లకు చూపించాం, ఆయనేగా కాపాడారు. పోరా. డాక్టర్, ఇండియాలోని ప్రముఖులైన వైద్యుల్లో మీరు ఒకరు. వృత్తిపరంగా సైన్స్ కు సంబంధించిన రంగానికి చెందిన మీరు ఈ ఆత్మలు, దెయ్యాలు అనే
మీకు సంబంధం లేని విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి కారణం ఏమిటి? మీరు చెప్పిన ప్రకారం నేను సైన్స్ కి సంబంధించిన డాక్టర్ అయినా కూడా మొత్తానికి నేను ఒక మామూలు మనిషినే కదా. నేను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవాణ్ణి. ఒకే ఒక తోడబుట్టినవాడు తమ్ముడు. వాణ్ణి నా కన్న కొడుకులా పెంచాను. ఒక ప్రమాదంలో వాడు నాకు దక్కకుండా పోయాడు. నా తమ్ముడిని నేను ఎంతగా ప్రేమించానో, వాడు లేకుండా నేను ఎంత కష్టపడుతున్నానో, వాడు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఎంత పెద్ద తప్పో వాడినే అడగాలనుకున్నాను. దీనికి ఏదైనా దారుందా అని వెతికాను. మరణం తర్వాత కూడా జీవితం ఉందనేది కన్ఫర్మ్ నిజమైతే బాగుంటుందనిపించింది. నా కళ్ళ ముందే ఎంతో మంది పేషెంట్స్ చనిపోతున్నారు. మరణం తర్వాత వాళ్ళందరికీ ఏమవుతోంది? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? జవాబు తెలియని ఇలాంటి ప్రశ్నలే నన్ను ఈ విషయం వైపు మళ్లించాయి. రఘు ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఇలా వచ్చి కూర్చో. ప్రియా వాడికి బ్రెడ్ స్లైస్ ఇవ్వు. దెయ్యాలు, ఆత్మలు లాంటి మానవాతీత శక్తులు ఉన్నాయంటారా, లేవంటారా? దీనికి జవాబు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన న్యూటన్ లోనే ఇందుకు ఉదాహరణ. ఏ చర్యకైనా ఈక్వల్ గా ప్రతిచర్య ఉంటుంది. ఇది చర్యకు మాత్రమే కాదు, అన్ని రకాల విషయాలకు వర్తిస్తుంది. అదే విధంగా స్పిరిచువల్ గా చూస్తే దైవం అనే శక్తి ఉన్నట్టుగానే ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉండే తీరాలి. శృతి కొంచెం నవ్వవా? రాఘవ్, ఇదిగోండి సార్, ఇది మీకు. అంతా తినేయాలి. చాలా కష్టం. ఓహో, చిన్న ఫోనా? ఇవాళ నువ్వు అయిపోయావులే. తన్నులు తింటావు. చూద్దాం. మీ చిన్నాన్న కొడతారులే. పో, ఇంకొకటి వెళ్ళు. కావాలంటే ఇచ్చేసా. చెప్పు. వెళ్ళు, వెళ్ళు. మరో విషయం, ఇక్కడ అన్నిటినీ సైన్స్ దృష్టితోనే చూడకూడదు, చూడటం కుదరదు. ఒకటి చెడ్డది అని ఉంటేనేగా మరొకటి మంచిది అని ఉండగలిగేది. సో దేవుడు, గుడి అనే మంచి శక్తులు ఉన్నట్టుగానే వాటికి సమానమైన వ్యతిరేక శక్తులుగా దెయ్యము, ఆత్మలనేవి ఉండి తీరాలిగా. ఇది నా సొంత అభిప్రాయం. అందరూ దీన్ని నమ్మాలని. నీకెన్నిసార్లు చెప్పినది ఆట వస్తావు కాదని? ఆ? నేను సాయంత్రం వచ్చేటప్పుడు నీకు మంచి బొమ్మ కొని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు, స్కూల్కి లేట్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సాయిరాం ఉచిత వైద్య పడేసేవాడు చూసావా? అందుకే వాడికి అందే చోట పెట్టదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎక్కడ పెట్టాను? వాడు తిన్నగా వచ్చి నా ఫోన్ ని పట్టు. శక్తులైన దెయ్యాలు, ఆత్మలు వీటి గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నాం. ఇన్ని వివరాలు చెప్పిన ఆయన ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, తల కూడా సరిగ్గా దూకోలేదు. ఇప్పుడు ఫోటో తీస్తాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరోసారి వారికి మరో మంచి టాపిక్ తో ఇదే అమ్మ, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతా. రేయ్, సరే, బాయ్ రా. మర్చిపోకుండా పూజ గదిలో మేకులు కొట్టడానికి ఎవరినైనా పంపని సైట్ నుంచి. మర్చిపోద్దు. పంపిస్తాను. ఛే, దరిద్రపు లిఫ్ట్. డ్రిల్లర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? రే పిలవరా, నేను మాట్లాడాలి. హరి సార్, ఇలారా. ఓ చిన్న పని చేయాలయ్యా. నా కొత్తలు తెలుసుగా నీకు? తెలుసు సార్. అక్కడ కాస్త డ్రిల్లింగ్ పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తావా? అలాగే సార్. ఎవరు? డ్రిల్లర్ని మేడం. సైట్ నుండి మనోహర్ గారు పంపించారు. మీ పూజ రూమ్ లో ఏదో పని ఓ, ఉంది. ఓకే ఓకే, రండి రండి, లోపల రండి. పెన్సిల్ తో మార్క్ చేసిన చోటల్లో కొట్టేయండి. సరే మేడం. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. టీ, కాఫీ ఏదైనా? వద్దు మేడం, థ్యాంక్స్. ప్రియా, ఎవరొచ్చారమ్మా? ఆయన సైట్ నుంచి డ్రిల్లర్ ని పంపించారు అత్తయ్య. పూజ రూమ్ ని చూపించాను. సరే. ఏమైందా మా ఇద్దరికి? నేను వెళ్ళి మంచాలు తీసుకొస్తానండి. ఇదిగో బాబు, బాబు లే, లే బాబు, లే. ఇదిగో మంచినీళ్ళు తాగుతావా? తాగు. ఏమైంది? లే బాబు, లే, మెల్లగా, మెల్లగా. ఏమైంది? ఏమైంది? షాక్ కొట్టిందా? ఏవో తెలియదు అత్తయ్య. చెప్పండి, ఏమైంది బాబు? ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్క్ లో ఉన్నాను. చాలా షాకులు తిన్నాను. ఇప్పుడు తగిలిన షాక్ చూస్తుంటే ఇదేదో ఇండస్ట్రియల్ పవర్ లా ఉంది. ఇండస్ట్రియల్ పవరా?
మీరు సార్తో చెప్పి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి వైరింగ్ అంతా చెక్ చేయించండి. సరే సరే సరే. అసలే చిన్నపిల్లలు తిరిగి ఆ సంగతి మేము చూసుకుంటాం, నీకేం కాలేదుగా. ఇప్పుడు నా వల్ల కావట్లేదు. నేను తర్వాత వచ్చి ఈ పని అంతా చేస్తాను. అయ్యో అది ఇంకొక రోజు చూసుకోవచ్చు. నేను ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. సరే. నా ఉండండి, tool box. నేను తీసేస్తాను. ఇదిగోండి, నేను ఇదిగోను అత్తయ్య. నేను తీసుకొస్తాను పదా. ఒంటరిగా వెళ్ళగలవుగా? వెళ్ళగలను. ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్వాలేదండి. ఇవ్వు బాబు, జాగ్రత్త. వస్తానండి. జాగ్రత్తగా వెళ్ళు. మెల్లిగా వెళ్ళండి. అయ్యో అబ్బా, నేను భయపడిపోయాను. అసలు ఎలా జరిగింది? వచ్చేసింది. నా కోళ్ళంతా దడ పుట్టింది. అయ్యో ఏం చెప్పమంటావు? నోట్లో నొరగ చేసి నేను అతను చచ్చిపోయాడు అనుకున్నాను. అయ్యో అత్తయ్య అలా అనకండి, తలుచుకుంటే భయంగా ఉంది. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి